హాయ్ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మనము కూర వండుకోవాలంటే కూరగాయలు కావాలి కదండి. సో కూరగాయలు కావాలి అంటే రైతు బజార్కి వెళ్ళాలి కదండి. సో ఇప్పుడైతే మనము మా ఇంటి దగ్గరలో మా ఏరియాలో పెట్టిన రైతు బజార్ అనమాట రీసెంట్గా పెట్టారు. సో మా ఏరియాలో ఉన్న వాళ్ళు కూరగాయలకి వెళ్ళాలి అంటే పడమట రైతు బజార్ వరకు వెళ్ళాలన్నమాట. మాకు ఇప్పుడైతే దగ్గరలో ఏపీఐసి కాలనీలో ఈ రైతు బజార్ అనేది పెట్టడం జరిగింది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాము. సో పార్కింగ్ కూడా లోపలే పెట్టేసుకోవచ్చు అబ్బా ఈ రైతు బజార్లో, కొంచెం స్పేషియస్గా బాగానే ఉంది. సో పదండి కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. ప్రతి షాప్లో కూడానండి వాళ్ళు అమ్మే కూరగాయల రేట్లు మాత్రం అక్కడ బోర్డు పైన మెన్షన్ చేయాలి. ఆ రేట్ ప్రకారమే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇదిగోండి చూసారా, ఇక్కడ క్యారెట్ ఉంది, కీరా దోసకాయ ఉంది, బీట్రూటు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు కస్టమర్స్. సో బీరకాయలు, కాకరకాయలు అన్నీ ఉన్నాయండి. సో బీరకాయలు చూడండి ఎంత లేతగా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సో నేనైతే మార్నింగ్ అరౌండ్ 7:30కి వెళ్ళానండి. నేను కూరగాయల కోసం వెళ్ళలేదు, కొంచెం అటు పని ఉండి వెళ్ళాను. సో కొంచెం ఆ పని అయిపోయాక నేను ఇక్కడ వీడియో తీశాను అనమాట. సో ఉల్లిపాయలు, అల్లం, బంగాళాదుంప, పచ్చిమిర్చి, టొమాటో. సో ప్రైస్ ట్యాగ్స్ అయితే వెనక బోర్డు మీద ఉన్నాయి చూడండి. సో ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం ఖాళీగా ఉంది. ఇక్కడైతే ఫ్రెష్గా ఆకుకూరలు ఉన్నాయండి. పాలకూర, తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, స్టార్టింగ్ ఇప్పుడే పెట్టడం జరిగింది. సో ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట. సో కామన్గా అందరి దగ్గర మాత్రం టొమాటో, బంగాళదుంప, పచ్చిమిర్చి అయితే అన్ని కొట్లలో ఉన్నాయండి. కొంచెం అవి రేట్ తక్కువ ఉన్నట్టున్నాయి. సో అందుకని చెప్పి మొత్తం గుట్టలుగా పచ్చిమిర్చి కూడా చూడండి అందరి దగ్గర కామన్గా ఉన్నాయి. సో టొమాటోలు, పచ్చిమిర్చి అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా గట్టిగా ఉన్నాయి. టొమాటోస్ కూడా నేను క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. సో ఇంకా ఇటుపక్క చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఆకుకూరలే ఉన్నాయండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పాలకూర, ఇవన్నీ. ఇదిగోండి రాడిష్ ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు. వెనకమాల బోర్డు ఈవిడ ఏవైతే అమ్ముతుందో అవి రేట్లు ఉంటాయన్నమాట. శుక్రవారం అమ్మ సెలవా రైతు బజార్? పెట్టలేదుగా, రోజు ఉంటుంది వారం మొత్తం. ఓకే. ఏ రైతు బజార్కైనా ఒకరోజు హాలిడే ఇస్తారండి. ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఆ డే ఎప్పుడు అనేది నిర్ణయించలేదు. సో నేను వీడియో తీసేటప్పటికైతే తెలీదు. ఇప్పుడు అప్లోడింగ్ టైంకి అయితే అది సెట్ అయిపోయింది. ప్రతి గురువారము ఏపీఐసి కాలనీ రైతు బజార్ హాలిడే. ఈ జ్యూస్కా అమ్మ ఎంత కేజీ? ప్రెసెంట్ గుమ్మడికాయ జ్యూసు మంచి ట్రెండింగ్లో ఉందండి. అందరూ కూడా ఈ జ్యూస్ తాగుతున్నారు వెయిట్ లాస్ అవ్వటానికి. అందుట్లో ఇప్పుడు సమ్మర్ కదా, బాడీని చల్లబరుస్తుంది అనమాట ఈ జ్యూస్. కేజీ 25 రూపీస్ ఉంది రైతు బజార్లో. నేను వీడియో తీస్తూ ఉండగా సగం తీసేశానండి వీడియో. ఆ తర్వాత నన్ను అబ్జర్వ్ చేసినట్టున్నారు, ఎవరో వచ్చి వీడియో తీస్తున్నారు అని చెప్పి. అక్కడ రైతు బజార్లో ఉంటారు కదా సూపర్వైజర్ ఎవరు, అతను ఎవరినో నా దగ్గరికి పంపించారు. సో అతను వచ్చి నమస్తే మేడం, ఎవరు మేడం మీరు, వీడియో ఎందుకు తీస్తున్నారు మేడం, మీడియానా మేడం అని చెప్పి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసేసాడు. లేదండి నేను యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను. అయితే ఇంకా నేను తీస్తున్నంత సేపు నాతోనే ఉన్నాడనమాట. మేడం రైతు బజార్లో క్వాలిటీ బాగుంది కదా మేడం, కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా మేడం, రీజనబుల్గానే ఉన్నాయి కదా మేడం, నీట్గానే ఉంది కదా మేడం రైతు బజార్ అని చెప్పి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసేసాడు అనమాట. నేను వీడియో తీసేసరికి నేను ఎక్కడికో పైకి పంపిస్తాను అనుకుని భయపడినట్టున్నారు పాపం. ఇక్కడ చూసుకుంటే కంద, గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ, వంకాయ, బెండకాయ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ పొట్లకాయలు చూడండి ఎంత బారుగా ఉన్నాయో. ఆ పొట్లకాయతో నేను ఫోటో కూడా దిగానబ్బా. ఈ పొట్లకాయ పాలు పోసి వండిన, ఫ్రై చేసిన చాలా బాగుంటుంది. ఇక్కడ క్యాప్సికము, క్యారెట్, కీరా దోసకాయ, బీట్రూటు, కోడిగుడ్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ 5 రూపీస్ 5 పైస్ అనమాట రైతు బజార్ రేటు. బయట మా షాప్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడైతే బూడిది గుమ్మడికాయ ఉంది, తినే గుమ్మడికాయ ఉంది, కంద ఉంది,
బీరకాయలు, బీన్స్, సో అన్ని కూరగాయలు పిల్లలకు అలవాటు చేయాలండి. ఇప్పటి నుంచి చిన్నప్పుడే అలవాటు చేయకపోతే ఇంకా పెద్దయ్యాక తినరు. ఇదిగోండి ఇక్కడ కూడా ఆకుకూరలే ఉన్నాయి. సో మొత్తం అంతా ఒకసారి రైతు బజార్ అంతా చూసి ఎక్కడ ఏది బాగుందో మనం పర్చేస్ చేయవచ్చు. రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. సో మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా లోపలికి కూడా వచ్చి క్లీన్ చేస్తున్నారండి రైతు బజార్ లోపల. సో మాకు మాత్రం చాలా కొంచెం నియర్ బై డిస్టెన్స్లో వచ్చిందనమాట రైతు బజారు. మా కాలనీస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఇక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటున్నాము. సో మా కాలనీలోనండి రైతు బజార్లో కాకుండా మామూలుగా ఇంటి దగ్గర బళ్ళ దగ్గర కొనాలి అంటే అసలు ఎంత హై ప్రైస్ చెప్తారో అనమాట. రైతు బజార్లో 20 రూపాయలు ఉంటే అక్కడ 80 రూపాయలకు అమ్ముతారనమాట. మా కాలనీలో మరీ రేట్లు ఎక్కువబ్బా. సో ఇదిగోండి బీరకాయలు చూడండి ఎంత బారుగా భలే ఉన్నాయి, సన్నగా. సొరకాయలు, కాకరకాయ, దొండకాయ అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. మనకి దగ్గరలో ఏపీఐసి కాలనీలో రైతు బజారు పెట్టారు అని తెలియజేయటం కోసమే ఈ వీడియో చేశానండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. బాయ్.